వందనాలు. అందరూ బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేత గడిచిన వారం దినాలు ప్రభు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి మరొక వారం మరొక రాత్రి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం అందరం కలిసి ప్రభును స్తుతించడానికి ప్రభు మంచి సమయాన్ని ఇచ్చారు. 2026 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఈ జూలై మాసం ఆఖరి రోజు వరకు దేవుని కృపలో మనం కాపాడబడ్డాం. ఈ రోజుతో 7 నెలలు గడిచిపోతున్నాయి. రేపు మళ్ళా 8వ నెలలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. చాలా ఫాస్ట్గా దినాలు పరుగెడుతున్నాయి. చాలా ఫాస్ట్గా వారాలు రోజుల్లాగా, మరి నెలలు వారాల్లాగా తరిగిపోతున్నాయి. దినాలు చాలా ఫాస్ట్గా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుడు తన కృపచేత మనల్ని కాపాడుతూ ఉన్నారు. చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఏ క్షణాన్ని ఏమవుతుందో కూడా మనం తెలియబడినటువంటి దినాల్లో ఉన్నాం. ఇటువంటి భయంకరమైన దుర్దినాల్లో ప్రభు తన కృపచేత మనల్ని కాపాడుతూ ఆయన సన్నిధిలో ప్రార్థించుకునే ఈ భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అయినప్పటికీ మరి ప్రజలైతే నిర్లక్ష్యం చేస్తూ మరి ఆయన నామము నెరిగినటువంటి పిల్లలే ఆయన సన్నిధిలో లేకుండా మరి నిర్లక్ష్యం కలిగి ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ప్రభు చెప్పారు, నా రాకడలో విశ్వాసులు నేను కనుగొన్నాడు. ఒక విశ్వాసనైనా నేను కనుగొందునా అంటున్నాడు. అంటే విశ్వాసులు ఏమవుతారంటే విశ్వాసంలో సన్నగిల్లిపోతారు, భక్తిలో సన్నగిల్లిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, అవిశ్వాసులు అయిపోతారు. ఇది వాక్యం, దేవుని మాట నెరవేర్పు అన్నమాట. కాబట్టి మనం వాటన్నిటిని జయించగలగాలి. విశ్వాసంలో మనం ఎలాగ ఉండాలంటే స్థిరులుగా ఉండాలట, కదలని వారుగా ఉండాలట. మనం స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ముందుకు మనం సాగిపోవాలట. కానీ ఈ భయంకరమైన దుర్దినాల్లో మరి లోక ఆశల వైపు పరుగులెడుతున్నారు, దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో మనం చేరి ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. దేవుడు ఆకాశం అందున్నాడు. ఎక్కడున్నాడండి? దేవుడు ఆకాశం అందున్నాడట. ఆకాశము నుండి నరులందరినీ ఏం చేస్తున్న దేవుడట? పరిశీలన చేస్తున్నాడట. పరిశీలన చేసి ఒక్క మాట చెప్పాడు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ చదివినటువంటి వచనాన్ని మనం గమనిస్తే ఆకాశము నుండి నరులను దేవుడు పరిశీలన చేశాడట, చూస్తున్నాడట. చూసినప్పుడు నరుల యొక్క హృదయం అంట, తలంపంట బహు చెడ్డదట. వారి యొక్క చెడుతనము భూమి మీద మరి గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపు ఊహంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి నరులను చేసినందుకు, ఎవరిని చేసినందుకు? నరులను చేసినందుకు ఏం పడ్డాడట? సంతాపం పడ్డాడట. అంటే ఈరోజు చాలామందిని గమనిస్తే కనుక్కున్నటువంటి బిడ్డలను బట్టి అందరూ సంతోషంగా ఉన్నారంటే ఉండరు. కొంతమంది బిడ్డలు ఆ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండేటప్పటికి వీళ్ళని ఎరగపోయే కన్నానా, ఈడు వల్ల నాకు ఏమవుతుంది, ఎంతో బాధ కలుగుతుందని కొడుకులను బట్టి కూతుర్లను బట్టి చింతపడే వాళ్ళు ఉన్నారు. దేవుడు కూడా అదే విధంగా
తను చేసిన సృష్టిని బట్టి ఏం పడుతున్నాడు తెలుసా? చింతపడతా ఉన్నాడు. ఈరోజు దేవుడు, నేను చెప్పేది ఏంటంటే, ఆయన చూచుచున్న దేవుడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. మన క్రియలు ఆయనకి తెలుసు, మన తలంపులు ఆయనకి తెలుసు. మన హృదయంలో ఇంకా తలంపు పుట్టక మునిపే ఆ తలంపు ఎరిగిన వాడట దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. తలంపు ఎరిగిన దేవుడు, హృదయములో ఆలోచన ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నరులను చేసినందుకు ఏం పడ్డాడట? సంతాపపడ్డాడు. వీళ్ళని నేను ఎరగపోయి చేశాను, ఎరగపోయి సృష్టించానని వీళ్ళ కొరకు బాధపడ్డాడట. అంటే దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి మనుషుణ్ణి దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశీలన చేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు ఎవరు అని అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు. ఒకరోజు ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయనతో మాట్లాడుతున్నది అని అంటే, ఆయన ఒక పట్టణము గురించి ప్రవక్తతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆ ప్రవక్తకు ఆయన ఆ పట్టణం గురించి ఏం చెప్పాడో, ఆ పట్టణస్థులు ఆ ప్రవక్త మాటకి లోబడి ఏం చేశారో కొన్ని మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దయచేసి యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైంది గనుక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి ఆ పట్టణమునకు దుర్గతి కలుగునని తెలియచేయము. ఇదండి చాలరా. యోనా అనేటువంటి ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో యోనా, నినివే పట్టణం యొక్క పరిస్థితి, దుస్థితి, దుర్గతి, చాలా వాళ్ళ యొక్క పరిస్థితి అంతా నాకు చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి నేను ఆ పట్టణాన్ని ఏం చేయాలనుకుంటున్నాను తెలుసా? నాశనము చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకున్నాడు? ఆ పట్టణం యొక్క పరిస్థితి బహు ఘోరంగా ఉందట. వాళ్ళు భయంకరమైనటువంటి పాపాత్ములుగా ఉన్నారు, విగ్రహారాధకులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, చెడు కార్యాలు చేసేవారుగా ఉన్నారు. ఇవన్నీ దేవుడు చూసినప్పుడు వీళ్ళ గురించి అనుకున్నాడట, ఈ పట్టణం అంతా నాశనం చేసేయాలనుకున్నాడట. నాశనం చేసేయాలనుకున్నవాడు చేసేయచ్చు, కానీ మళ్ళా ఎందుకో ఆయనకు ఒక మనసు వచ్చిందట. యోనా అనేటువంటి ప్రవక్తతో ఒకరోజు దేవుడు మాట్లాడుతూ, యోనా, ఇదిగో నినివే పట్టణము అనేటువంటి పట్టణం గురించి నేను నీకు చెప్పేది ఏంటంటే, ఆ పట్టణం యొక్క పరిస్థితి నాకు చాలా బాధ కలిగిస్తుంది. వాళ్ళ నడవడికి నాకు బాధ కలిగిస్తుంది, వాళ్ళ క్రియలు నాకు బాధ కలిగిస్తున్నాయి, వాళ్ళ తలంపులు నాకు బాధ కలిగిస్తున్నాయి. కాబట్టి నినివే పట్టణమునకు నువ్వు పోయి ఆ పట్టణం యొక్క దుస్థితి, దుర్గతి ఆ పట్టణానికి కలగబోతుంది, నాశనం కాబోతుంది ఆ పట్టణం అని నువ్వు ఒకసారి తెలియచే యోనా అని దేవుడు యోనాతో చెప్పాడట. యోనా ఆ మాట పుచ్చుకుని నినివే పట్టణానికి వెళ్ళి ఆ సంగతి అంతా చెబుదామని బట్టల బ్యాగ్ చదువుకుని వాడల రేవుకి వెళ్ళాడట. పూర్వం సముద్ర ప్రయాణాలే. ఇప్పుడు అండమాన్ వెళ్ళాలన్నా, గుజరాత్ వెళ్ళాలన్నా అప్పుడు ఎలాగంటే వాడల మీద ప్రయాణం. ఇప్పుడు వాడల మీద ఉంటాయి, కానీ ఎక్కువ అందరూ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి ఫ్లైట్కి వెళ్ళి చాలా ఈజీగా ప్రయాణం అవుతుంది. కానీ ఒకప్పుడు ఏంటంటే వాడ ప్రయాణాలు అన్నమాట. యోనా ఓడరేవుకి వెళ్ళాడు. ఓడరేవుకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మరి ఒకరినొకరు కలుసుకుని ఏ ఊరు వెళ్తామంటే ఏ ఊరు అంటే ఏ ఊరు అని చెప్పుకున్నారు. యోనా చెప్పాడంటే వాళ్ళతో, నేను నినివే వెళ్తున్నాను అని. వాళ్ళు అన్నారట, నినివే? అయ్యి బాబు, నినివే అన్నారట. ఏంటి ఆశ్చర్యం అనిపించింది. నినివే ఏంటి సంగతే? వాళ్ళు ఉన్నపానంగా మనిషిని ఏం చేస్తారు తెలుసా? ఉన్నపానంగా రక్తం తాగేస్తారు.
మనిషిని చంపేస్తారు. చాలా కూరులు నినివే పట్టణస్తులు అంటే వాళ్ళు ఏమి మంచోళ్ళు కాదు, చాలా భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగిన వారు, చెడు పోయినటువంటి మనుషులు, మనిషిని చంపేవాళ్ళు, తినేసేవాళ్ళు కూడా. అంత భయంకరమైన మనుషులని నినివే పట్టణం గురించి వాడరేవులో చెప్పగానే యోనాకేం పుట్టిందట? భయం పుట్టిందట. అందుకని యోనా దేవుడేమో నినివేకి వెళ్ళమంటే ఎందుకు వచ్చింది, నినివేకి వెళ్తే చంపేస్తారు వాళ్ళు అని చెప్పి తర్షీసుకి వెళ్ళే వాడెక్కి అతడు ప్రయాణం చేసాడట. అయితే ఆ చరిత్ర అంతా నేను ఇప్పుడు చెప్పండి, టైం సరిపోదు. కానీ అయితే ఇప్పుడు మళ్ళా తర్షీసుకి వెళ్ళడానికి వాడు టికెట్ కొనుక్కున్నాడు. వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోయాడు. ప్రమాదం వచ్చింది. వాళ్ళలోంచి బయటికి విసిరేశారు. వాళ్ళలోంచి విసిరేసిన తర్వాత త్రిమింగలం చేపకి దేవుడు ఆజ్ఞాపించాడు. యోనాను చేప మింగింది. ఆ నీళ్ళు కూడా తాకుండా 3 రాత్రులు 3 పగళ్ళు ఏం చేసింది తెలుసా? ఎదురీదికి వెళ్ళి నినివే పట్టణంలో ఆ రేవులో ఆయనకి ఎక్కేసింది. ఈ సముద్రం చేప కడుపులో ఉన్నప్పుడు యోనా ఆ చేప కడుపులో అటు ఇటు నడుస్తూ ఆ నీచు కంపులో బాధపడుతూ అతడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు, మోకరించాడు, పశ్చాత్తాపడ్డాడు. చాలా ఆ సంగతి జరిగింది. అయితే మొత్తం మీద ఏమయ్యాడు తెలుసా? నినివే పట్టణం రేవులో కక్కబడ్డాడు. 2వ అధ్యాయం మొదటి వచనం చూస్తే చాలరా, అదే యోనా కడుపులో ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతన్ని సజీవుడిగానే నినివే పట్టణం రేవులో కక్కేశాడు. చేప చక్కగా కక్కింది. శుభ్రంగా స్నానం చేశాడు, బట్టలు మార్చుకున్నాడు. వెంటనే ఏం జరిగింది తెలుసా? 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే యెహోవా వాక్కు 2వ మారు యెహోవాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే పురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. దేవునికి స్తోత్రం. 2వ మారు దేవుడు మళ్ళా నినివేకి వెళ్ళిన తర్వాత నినివేలో దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, ఇదిగో నువ్వు లేచి నినివే మహాపురానికి వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఆ పట్టణానికి ఒక గొప్ప దుర్గతి కలగబోతుంది. ఆ పట్టణం మీదకి నా శాపం రాబోతుంది. ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఇదిగో దానికి టైం కూడా 40 రోజులు ఇస్తున్నాను అని కూడా దేవుడు యోనాకు ప్రకటన చేశాడు. 2వ మారు దేవుడు యోనాతో మాట్లాడగానే ఇప్పుడు యోనా ధైర్యం చేసుకుని వెంటనే బట్టలు మార్చుకుని యోనా నినివే పట్టణానికి బయలుదేరాడు. నినివే పట్టణం విస్తీర్ణం 3 రోజుల ప్రయాణం అంత విస్తీర్ణం. అంటే 3 రోజుల్లో ఆ పట్టణం అంతా కలిదిరిగి వచ్చేయచ్చమాట. ఆ పట్టణం ప్రజల యొక్క జనసంఖ్య ఎంత అనంటే 1,20,000 మంది. అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు 1,20,000 మంది. అంటే ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుంది. అంటే 3 రోజులు ఆగకుండా నడిస్తే 3వ రోజుకి ఆ పట్టణం చివరికి మొత్తం తిరిగి వచ్చేయచ్చు. అంత చిన్న పట్టణం అన్నమాట. అయితే యోనా వెంటనే బయలుదేరి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణంలోనికి బయలుదేరాడు. నినివే పట్టణంలోకి బయలుదేరి ఊరిలో ఆయన గురించి, నినివే పట్టణం గురించి తర్షీసు వాడరేవు దగ్గర అతడు విన్నదేరు ఇక్కడ జరుగుతున్నదేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు మనుషులు కాదు, మృగాలవి. మనిషిని రక్తం తాగేస్తారు, బ్రతుకుండగానే ఇలా చంపేస్తారు, అలా చంపేస్తారని చెప్పిన మాటలు హృదయంలోనే ఒక పక్కనే కలవరం కలుగుతున్నా దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఏదైనా సరే సావైనా సరే మనం చనిపోవాలి, కానీ ఇక దేవుడి మాట చెప్పాలన్నట్టుగా యోనా ఏం చేస్తున్నాడో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో నినివే పట్టణస్తులారా, ఇదిగో దేవుడు నన్ను మీ పట్టణానికి పంపించాడు, ఇదిగో నన్ను మీ గ్రామానికి పంపించాడు, ఇదిగో మీ గ్రామం, మీ పట్టణం దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది, ఇదిగో మీరందరూ
దేవుడు మీరందరూ ఆయన దృష్టికి నీచులుగాను పాపాత్ములుగాను కనబడుతున్నారు. కాబట్టి 40 రోజుల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని ఆ ఊర్లో అలాగ ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. వింటున్న వాళ్ళందరూ ఎవరు కూడా ఇతన్ని ఏమనకుండగా పక్కకి వెళ్ళిపోయి ఒకరినొకరు చెప్పుకుంటూ, రే మనం చేసిన పాపం దేవుడు చూశాడంట, ఇదిగో మన పట్టణాన్ని ఏం చేయబోతున్నాడంట, నాశనం చేయబోతున్నాడంట, ఇదిగో అతను ఎవరో చెప్తున్నాడు చూడండి అని ఒకరికొకరు యోనా మాటకి ఏం పడుతున్నారు తెలుసా, భయపడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం. భయపడుతున్నారు అందరూ, ఎవరు ఎదురు తిరగట్లేదు. యోనాను ఎవరు కేకేసే ఎవడరా నువ్వు అన్నవాడు కనబట్టలేదు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏంటి నీ మాటలేంటని చెప్పి తిరగబడ్డావాడు లేడు. కానీ ఆయన చెప్పే ప్రతి మాటకి ఏం పడుతున్నారు తెలుసా, భయపడి వణుకుపోతున్నారు. వాళ్ళ పాపాన్ని ఆయన చూపించినట్లుగా వాళ్ళు చేస్తున్నది పాపమని, వారు చెడు మార్గాల్లో ఉన్నారని, వారు దుర్మార్గులుగా ఉన్నారని, వారు వ్యభిచారులుగా ఉన్నారని, వారు దొంగలుగా ఉన్నారని, ఇదిగో మీ పాపం దేవుని దృష్టికి ఘోరమైపోయిందని ఏం చేస్తున్నాడు తెలుసా, యోనా పాపాన్ని ఎత్తి మరీ ప్రకటన చేస్తున్నాడు. అయితే ఎవరూ తిరగబట్టలేదు, ఎవరూ మాట్లాడట్లేదు, ఎవరి కాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎవరి కాళ్ళే ఇలాగంట మన పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడట, ఇదిగో మన పట్టణాన్ని చూచాడట అని నినివే పట్టణస్తులు అందరూ ఒకరినొకరు చెప్పుకోవటం మొదలెట్టారు. ఈ వార్త ఆ దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. ఏమైంది చదవండిరా. నినివే పట్టణపు వారు అంతవరకు వద్దు, ఇంకా పైకి చూడు 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దినం ప్రయాణమంత దూరము సంచరించుచు, ఇదిగో ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడూను యోనా మాటను ఎదిరించలేదు. కానీ యోనా మాట విన్న వెంటనే, యోనా ప్రకటన వాళ్ళకి వెలువడిన వెంటనే వాళ్ళు ఏం చేశారని తెలుసా, దేవుని యందు మొదట విశ్వాసం ఉంచారు. అంటే వాళ్ళు దేవుని మాటను ఏం చేశారు తెలుసా, నమ్మారు. ఏంటి దేవుని మాట, ఇదిగో మీ పాపం దేవుని దృష్టికి ఘోరమైంది కనుక మీ పట్టణమును 40 దినాల్లో ఏం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నానని దేవుడు కౌరంపాడు. ఇప్పుడు దేవుని మాట ఏం చేశారంటే వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఎందుకని, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన చేస్తానంటే చేస్తాడు, చేయనంటే చేయడు. నిజమే, మన పాపం చేసిన వాళ్ళం, మోసం చేసిన వాళ్ళం, అన్యాయం చేసిన వాళ్ళం, అక్రమ క్రియల్లో ఉన్నవారం, చెడు నడతలు నడుస్తున్న వాళ్ళం, ఆయు వరుసలు లేకుండా జీవిస్తున్న వారం. కాబట్టి తప్పకుండా మన యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని మొదట దేవుని మాటను ఏం చేశారంటే వాళ్ళు నమ్మారు. దేవుని అందు ఏముంచారంట, విశ్వాసముంచి ఉపవాస దినమును సాటించారు. నిజమే, దేవుడు అన్నాడు చేస్తాడు తప్పకుండా. అయితే ఆ నిర్ణయాన్ని దేవుడు మార్చుకోవాలంటే, చేస్తానన్న కీడు ఆగిపోవాలంటే మనమే ఒక పని చేయాలి అని ఒకరినొకరు పురుకొల్పుకొని వాళ్ళందరూ ఏం చేయడానికి ఇష్టపడ్డారని తెలుసా, ఉపవాసం చేయడానికి ఇష్టపడ్డారట. దేవునికి స్తోత్రం. ఉపవాస దినమును సాటించి గనులేమి అల్పులేమి అందరూ ఏం కట్టుకున్నారట, గోనె బట్ట కట్టుకున్నారు. చూడండి, ఉపవాస దినాన్ని సాటించారు. ఉపవాసం ఉండటానికి అందరూ ప్రకటన చేశారు. అబ్బాయి రేపు అందరూ ఉపవాసం ఉండాలా, మీరందరూ గోనె బట్ట కట్టుకోవాలా, మీరందరు రండి బూడిదలో కూర్చుని మనం అందరము ఏకమై మనసు నిలిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని ఒకరినొకరు చెప్పుకున్నారు. అందరు ఏం చేశారంట, గోనె బట్టలు ధరించారు. ఏ బట్టలు?
అంటే పట్టు వస్త్రాలు కాదు, పట్టు వస్త్రాలు కాదు. పట్టు వస్త్రం ధరించగానే పైకి కిందకు చూసుకుంటాం. నా అంత గొప్పది లేదో, నా చీర ఎంత అనుకుంటున్నావు తెలుసా అక్క, అడగకపోయినా పక్కావన్ని ఈ చీర ఎంత అనుకుంటున్నావు అంటది పక్కావన్ని. ఏం చూసి? పట్టు చీర కట్టుకుంటే అడగదావిడ ఎంతేంటి చీర అని అనకుండగానే ఎంత అనుకుంటున్నావు నువ్వు ఈ చీర తెలుసా, ఇది ఎంత తెలుసా, 7,000, 8,000, 9,000, 15,000 ఇలాగని చెప్తారు. ఎందుకో తెలుసా? నేను కట్టుకోగలిగాను కానీ నువ్వు కట్టుకోలేవు, ఇంత ఖరీదైంది అన్నట్టుగా పక్కావన్ని కొంచెం చిన్నగా చూడడానికి కోసం పట్టు చీర మీద ఒంటి మీదకి రాగానే నా అంత గొప్పది లేదన్నట్టుగా పక్కోళ్ళని ఇన్సాల్ట్ చేసే వాళ్ళని కూడా చాలామందిని చూస్తాం. అలా ఇన్సాల్ట్ చేస్తారు, ఏళనం చేస్తారు, ఎట్టకారం ఆడతారు కూడా. అందుకని ఇప్పుడు ఏం కట్టుకుని రావటానికి వెళ్ళలేదు, మీరు ఎవరి మట్టుకాల్లో గొప్పవాళ్ళుగా ఫీల్ అవ్వడానికి వెళ్ళలేదు. మొత్తం అందరూ ఏం ధరించుకు రావాలా? గోనె బట్టలు ధరించాలి. అంటే దీన వస్త్రం. గోనె బట్ట దేనికి సాదృశ్యం తెలుసా? దీన వస్త్రం. ప్రతి ఒక్కరూ తమ్మును తాము ఏం చేసుకోవాలి తెలుసా? తగ్గించుకోవాలి. ఎవరు గొప్ప లేదు, ఎవరు ఎక్కువ తక్కువ అని లేదు. ఈ కీడు పట్టణం అంతటి మీదకి రాబోతుంది. ఈ కీడు మన పట్టణం అంతటి మీదకి రాబోతుంది. కాబట్టి ఎవరో చేస్తారులే అనుకుంటే కుదరదు. మనం అందరం ఏం చేయాలి తెలుసా? దేవుని మనసును మార్చాలి. దేవుని మనసు మారిపోవాలంటే మనం అందరం ఉపవాసం ఉండాలి, గోనె బట్ట కట్టుకోవాలని ఒకరినొకరు చెప్పుకున్నారు. ఈ వార్త ఎవరికి తెలిసిందంట? చదవరా. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా ఆయన కోపమును చల్లార్చుకొనును గనుక. చూడండి, పశువులేదియో మనుషులేదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాను చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెబట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో సాటించి ప్రకటన చేసిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. రాజుగారు మంత్రులు అందరూ ఆలోచించుకుని ఏం కవరంపారు తెలుసా? దేశమంతా సాటింపేయించారట. రాబాయ్, ఇదిగో మీరందరూ ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండాలి, గోనె బట్ట కట్టుకోవాలా. ఉపవాసం ఉండాలి, గోనె బట్ట కట్టుకోవాలా, బూడిదలో కూర్చోవాలా. మనందరము ఏం చేయాలి తెలుసా? మనసు నిలుపుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు పశ్చాత్తాప్తుడై చేస్తానన్న కీడు చేయకుండా ఉంటాడేమో. అందరూ రండి. ఇంకొక పని చేయాలి. పశువులు మేత వేయడానికి వెళ్ళలేదు, ఎద్దులు గొర్రెలు మరి ఆవులు ఏమి మేత వేయడానికి వెళ్ళలేదు. అందరూ ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం ఉండేది ఎలా తెలుసా? నీళ్లు త్రాగడానికి వెళ్ళలేదు, పశువులకు మేత వేయడానికి వెళ్ళలేదు. అంటే పశువులు, జంతువులు, ప్రజలు, దేశంలో నివసించే వారందరూ ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. ఎలా చేయాలా? బూడిదలో కూర్చోవాలి, గోనె బట్ట ధరించాలి, మనుషులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. అంతేకాదు ఇంకా ఏం చేయాలి తెలుసా? దుర్మార్గములు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, అన్యాయాన్ని విడిచిపెట్టాలి, అక్రమ క్రియలు విడిచిపెట్టాలి, చెడు నడతలు మానుకోవాలా. ఇవన్నీ మీరు మానుకుని మీరందరూ గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని రండి, మనందరం ఏకమై ప్రార్థన చేద్దామని రాజు మంత్రులు ఆ దేశమంతా ప్రకటన చేశారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు జనులందరూ ఏం చేశారు? తర్వాత వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు
చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక కీడును నేను చేయబోతున్నాను, ఒక నాశనం మీ మీదకి రాబోతుందని ప్రకటన చేపించాడు. ఆ ప్రజల్లో వచ్చింది ఏంటి తెలుసా? మార్పు వచ్చింది, భయం వచ్చింది. దేవుడు తప్పకుండా చేస్తానంటే అయ్యో మనము ఈ చెడు నడత మానుకోవాలా, దుర్మార్గపు క్రియలు మానుకోవాలా, అక్రమ క్రియలు మానుకోవాలని ఒకరికొకరు చెప్పుకొని అందరూ వారు చెడు నడతలు మానుకొని అందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి గోనె బట్ట కట్టుకుని ప్రభు పాదాల దగ్గర ఏం చేశారు తెలుసా? వాళ్ళు బూడిదలో కూర్చుని మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే అల్లలా మారిపోయారో వాళ్ళని చూచిన దేవుడు, వాళ్ళ క్రియలు చూచిన దేవుడు, వాళ్ళ వచ్చిన మార్పును చూసిన దేవుడు, వాళ్ళ వచ్చిన పశ్చాత్తాపను చూసిన దేవుడు, వాళ్ళని చూడగానే అబ్బా ఎంత మార్పు ఇలా వచ్చిందా అని చెప్పి వెంటనే దేవుడు అంట పశ్చాత్తాప్తుడై చేస్తానన్న కీడు వారికి చేయక మానేసాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేస్తానన్నాడు. ఎందుకు మానేశాడు అనంటే వాళ్ళలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు ఏమైపోయారు? మారిపోయారు. అప్పుడు వరకు పాపాత్మలుగా ఉన్నారు, అప్పుడు వరకు వ్యభిచారులుగా ఉన్నారు, ఆయు వరుసలు లేకుండా చెడు నడతలు నడిచారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. భయము లేదు, భక్తి లేదు, వినయము లేదు, విధేయత లేదు. వాళ్ళు ఇష్టానుసారమైన నడక నడిచారు, ఇష్టానుసారమైన జీవితాలు జీవించారు. ఇది చూచిన దేవుడు వాళ్ళని చేసినందుకు ఏం పడ్డాడట? సంతాపపడ్డాడు. ఇంక ఈ పట్టణాన్ని ఇలా వండితే సుఖం లేదు, నాశనం చేయాలనుకున్నాడు. 40 రోజులు టైం పెట్టేశాడు. అంతేకాదు మళ్ళీ ఈ వార్త ప్రజలందరికీ తెలియజేపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పకుండా ఆయన ఎప్పుడు ఏ పని చేయడం. ఒక కీడు నీకు రాబోతుందంటే కూడా ఆయన చూపించకుండా ఆయన ఉండడు. నువ్వు గ్రహించగలిగితే ఆ కీడు నుంచి నువ్వేం చేయబడతావు తెలుసా? తప్పించబడతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏది జరగబోతుందో ముందుగా దేవుడు మనకు చూపిస్తాడు, అది మనకు తెలియజేస్తాడు. ఆయన మాటిచ్చి తప్పేవాడు ఎన్నడూ కానే కాదు. అంతేకాదు ఆయన సన్నిధిలో వినయ విధేయతలతో దేవునికి లోబడి ప్రార్థించేవారిని ఎన్నడూ దేవుడు ఏం చేసేవాడు కాదు తెలుసా? విడిచిపెట్టేవాడు కాదు, సిగ్గు పడనిచ్చేవాడు కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక ఇంటిలో ఒక భార్య ప్రతి నిత్యము, దేవా మా కుటుంబాన్ని దీవించు, నా భర్తను దీవించు, నా భర్త వ్యాపారం దీవించు, నా భర్త చేయి పనులు దీవించు, నా భర్తకు రక్షణ, నా బిడ్డలను దీవించు అని రోజు ప్రార్థన చేసేదట. ఏంటి గోల? రోజు ఏంటి గోల అని రోజు భర్త ఆమెను తిట్టడమేనంట. ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిట్టేవాడట. యేసు అనే మాట ఉచ్చరించడానికి వీల్లేదని తిట్టేవాడట. కానీ ఆవిడ ఎప్పుడు చూసినా ఆయన బయటికి వెళ్ళగానే మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి నా కుటుంబాన్ని దీవించునాయన, నా కుటుంబాన్ని దీవించునాయన, నా భర్తను దీవించునాయనని ప్రార్థన చేసేటవాడికి, భర్త కోసం ప్రార్థన చేయడానికి కరెక్ట్గా వచ్చేవాడట. ఏంటి గోల, నువ్వు మానవా అని చెప్పేసి ఆమె మీద చాలా అడావుడి చేసి తిట్టేవాడట, కొట్టేవాడట, చాలా హేళన చేసేవాడు. అయ్యో మీరు నన్ను కొట్టినా పర్లేదు కానీ నా ప్రభును మాత్రం దూషించొద్దు, ఆయన గొప్పవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అని చెప్పేదట ఆవిడ. ఎంత చెప్పినా ఏదో రకంగా శోధించాలని చూసేవాడట. ఒక రోజునే ఇవి ఎలాగైనా దేవుడు ఎంత గొప్పవాడో చూద్దామని ఒక బంగారు పొంగరాన్ని చేయించుకున్నాడట. ఆ బంగారు పొంగరం పట్టుకొచ్చి భార్యకిచ్చి, ఇది బీరువాలో పెట్టు, జాగ్రత్తగా పెట్టు అన్నాడట. చూసింది, దాన్ని తీసుకుంది, బీరువాలో పెట్టింది. ఆమె చూడకుండగా మెదలకుండగా దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడట. పట్టుకెళ్ళిపోయి ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఇసిరేశాడు. ఉంగరాన్ని ఏం చేశాడు తెలుసా? నదిలో ఇసిరేశాడు. నదిలో ఇసిరేస్తే ఆ నదిలో ఒక చేప దాన్ని మింగేసింది. అది కూడా అతను చూచాడు. ఇప్పుడు ఉంగరం అడుగుదాం, ఇంటికెళ్ళి ఏం చేస్తుందో చూద్దాం, దేవుడు ఎంత గొప్పోడో ఇప్పుడు తెలుసుకుందాం అని పరీక్ష కోసం ఉంగరాన్ని అట్టుకెళ్ళి నదిలో పడేసాడట. ఓ 4 రోజులు అయిపోయిన తర్వాత, నేను మొన్న నీకు ఇచ్చిన ఉంగరం ఏది అని అడిగాడట.
ఉంగరం ఏదనంటే ఈవిడికి అమ్మునెళ్ళి ఆ బాక్స్ తీసుకున్నట్టుకొచ్చి ఉంగరం ఇచ్చిందట. ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది? ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది? నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను శోధించాలని దీన్ని పట్టుకెళ్ళి ఏం చేశాను? నదిలో పడేశాను. నేను చూస్తున్నప్పుడే శాపం మింగింది. ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది అన్నాడట. ఆవిడందట, నిన్ననే మీరు ఊరికి వెళ్ళినప్పుడు నేను బజారుకి వెళ్ళి కూర తెద్దామని చెప్పి చేపలు అతని దగ్గర చేపకుంటే ఆ చేప పట్టుకొచ్చి నేను కొయ్యగానే ఆ చేప నోట్లో ఈ ఉంగరం దొరికింది. ఇప్పుడు చెప్పండి, నా దేవుడు నన్ను సిగ్గుపనిచ్చేవాడా? నా దేవుడు ఎంత గొప్పడు అని చెప్పగానే, నిజమే, ఇంతవరకు నీ దేవుడు ఇలాగని చెప్పి నేను ఎంతగానో శోధించానో, నిజంగా నీ దేవుడు చాలా గొప్పడు. నేను చేప నదిలో పడేయటం ఏంటి, ఆ చేప మళ్ళీ నువ్వు కొందెచ్చుకోవటం ఏంటి, ఆ చేపలోనే ఈ ఉంగరం ఉండటం ఏంటంటే, ఇదంతా ఎవరి కృప తెలుసా? దేవుని కృప. నా దేవుడు ఎవరో తెలుసా? గొప్పవాడు. నేను ఆ రోజే చెప్పాను, నా దేవుడు గొప్పవాడు, ఆయన ఏమనొద్దు, మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదని. చూసారా నా దేవుడు ఎంత గొప్పడో? నన్ను సిగ్గుపరచాలనుకున్నారు, నన్ను అవమానపరచాలనుకున్నారు, నా దేవుని గేలి చేయాలనుకున్నారు. నా దేవుడు ఆ ఉంగరాన్ని నా చేతిలోనే ఉంచాడని చెప్పి ఆమె గర్వంగా దేవుని గురించి చెప్పినప్పుడు వెంటనే మోకరించి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, యేసే నిజమైన దేవుడు అని ఒప్పుకొని అతడు కూడా యేసును అంగీకరించాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన మనల్ని ఏం పడినవదో తెలుసా? సిగ్గుపడనీయదు. ఈరోజు కాకపోయినా రేపైనా ప్రార్థన ఫలితాన్ని మనం ఏం చేయబోతున్నాం తెలుసా? తప్పకుండా చూస్తాం. కాబట్టి ఆ ప్రార్థన, ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన, ఆ ఉపవాసపు ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, మారు మనసుతో కూడిన ప్రార్థన వాళ్ళని ఏం చేసింది తెలుసా? దేవుని ఉగ్రత నుంచి వాళ్ళందరి పట్టణాన్ని రక్షించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇదే మన కుటుంబానికి మనం వర్తింపు చేసుకుందాం. ఒక కుటుంబం ఈ విధమైనటువంటి శాపానికి గురయ్యే పరిస్థితులు ఉందనుకుందాం. అయితే ఆ శాపం మన ఇంట్లో తొలగాలంటే, శాపం మన నుండి దూరం అవ్వాలంటే, ఇంటిలో అందరూ ఏం ధరించాలా? గోనె బట్టను ధరించాలా, ఉపవాసం ఉండాలా, చెడు పనులు మానేయాల, మారు మనసు పొందాలా, అందరూ ఏకమై దేవుని సన్నిధిలో ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే ఆ కుటుంబం మీద ఉండే శాపం, ఆ కుటుంబానికి కలిగే కీడు, ఆ కుటుంబం మీదకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను శోధన యేసు నామములో ఏమైపోద్ది తెలుసా? తొలగిపోద్ది. ఏం చేసినప్పుడు? ఆ కుటుంబం అంతా ఏం చేసినప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. అందుకే యెహోషువ గ్రంథములో 24 అధ్యాయం 15 వచనంలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును ఏం చేస్తాం తెలుసా? యెహోవానే సేవిస్తాం. మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, మీరెవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, మీరెవరిని పూజిస్తారో నాకు తెలియదు. నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం. మన ఇంటి వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంటిలో ఉన్న శాపం ఏం చేయబడుతుందో తెలుసుగా? తొలగిపోద్ది. ఆ ఇంటికి ఉన్న కీడు తొలగిపోద్ది. ఆ ఇంటిలో ఉన్న సాతాను శోధన ఏమవుతుందో తెలుసా? తొలగిపోద్ది. కాబట్టి నినివే పట్టణం మీదకి దేవుని కీడు వస్తుందని దేవుడే చెప్పాడు. కానీ ఆ కీడు రాకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ పట్టణస్థులు, రాజు మొదలుకొని దాసి, ఆ పట్టణంలో నివసించే ప్రతి ప్రాణి ఉపవాసం ఉండి దేవునికి ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఇటలీ మన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలనే భక్తిపరుడు కైసరియలో ఉండెను అని ఉంటుంది. అతడు ఏం చేశాడు తెలుసా? తన ఇంటి వారందరితో కలిసి
ఎల్లప్పుడూ నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మములు చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు ఉన్నాడు తెలుసా? ప్రార్థన చేసే కుటుంబంగా ఉంది. ఒక కీడు నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఒక శాపము నుంచి నువ్వు తప్పించబడాలంటే, దుష్టుడు శోధన నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ ఇంటిలో ఉండవలసింది ఏంటి తెలుసా? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఆ ప్రార్థనే నీలో లేకపోతే, ఆ ప్రార్థన నీలో లోపిస్తే, ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీ ఇంటికి వచ్చిన శాపం తొలగదో, నీ ఇంటిలో ఉన్న కీడు తొలగదో, నిన్ను ఎంబడేస్తున్న సాతాను శోధన నీ నుండి దూరం కాదో. ఈ రాత్రి వాక్యం అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, నినివే పట్టణం మీద కీడు పోవడానికి నినివే పట్టణస్తులు చేసిన ఉపవాస ప్రార్థన ఆ పట్టణానికి కీడు లేకుండా ఆ పట్టణంలో దేవుడు నెమ్మదినిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు కొర్నేలు వలె, యెహోషువ వలె నీవు నీ ఇంటి వారందరూ కలిసి ప్రార్థన చేయవారిగా ఉంటే ఏం తప్పించబడతాం తెలుసా? శోధన నుంచి తప్పించబడతాం, కీడు నుంచి తప్పించబడతాం, విపత్తు నుంచి తప్పించబడతాం. మేలు చేత మనం ఏం చేయబడతాం తెలుసా? తృప్తిపరచబడతాం. దేని చేత? మేలు చేత. ఏముంటేనో ఒక కుటుంబం రక్షించబడాలంటే ఆ కుటుంబంలో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి. ఓకే, మన గ్రామం అంతా కూడా కాపాడబడాలి. దేవుని ఉగ్రత నుంచి, దేవుని ఆ శాపము నుంచి తప్పించబడాలంటే, సాతాను కీడు నుంచి తప్పించబడాలంటే గ్రామంలో ఉన్న సంఘాలన్నీ ఏకమై ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థన చేయాలి. నినివే పట్టణస్తులు చేశారు. అలా చేయటం వల్ల దేవుని కీడు వారి నుండి ఏమైంది తెలుసా? తొలగిపోయింది. ఈరోజు మన గ్రామ రక్షణ కోసం, గ్రామ క్షేమం కోసం, కుటుంబాల దీవెన కోసం మనం అందరం ఏం చేయవలసిన వారమైనాం తెలుసా? ప్రార్థన చేయవారమైనాం. ప్రార్థన వల్లనే తప్ప దేని వల్లను ఇటువంటి కార్యము జరుగుట అసాధ్యమని ప్రభు చెప్పారు. ఏ ప్రార్థన అన్నారు? ఆ పుట్టినోట్లో చూస్తే ప్రార్థన వలననే పదానికి ఏముందో తెలుసా? ఉపవాస ప్రార్థన వల్లనే తప్పని ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. నిజమే, ఉపవాస ప్రార్థన కావాలి. ఒక మనుషుడు తన కుమారుడిని శిష్యుల వద్దకు తీసుకెళ్ళాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నా కుమారుడు తరచుగా నీళ్లలోనూ అగ్నిలో పడిపోతున్నాడు. వీడిని అపవాది పట్టుతుంది. పట్టినప్పుడు మూర్చెల్లిపోతున్నాడు. అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు. మేము చూడకపోతే చచ్చిపోతాడు. మేము చూసి అతన్ని కాపాడుకుంటున్నాం. వీడిని బాగు చేయండి, వీళ్ళలో ఉన్న దురాత్మను విడుదల కలిగించండి అని శిష్యుల వద్దకు తీసుకెళ్లారట. శిష్యులు వెంటనే ఉరుసుట్లా మోకరించి ఏం చేశారు తెలుసా? ఎంతో గద్దించేశారు. కానీ అపవాది ఆ పిల్లోడి నుంచి వెళ్ళలేదట. వెళ్ళకపోయేటప్పటికి ఆ కుర్రోడు తీసుకొచ్చిన తండ్రి కోపంతో ఆ కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడట. ఏం చేయలేకపోయారు, వీళ్ళ గొప్పలు చెప్పారు, ఏం జరగలేదని. వెంటనే యేసయ్య ఆ స్థలానికి వచ్చాడని తెలుసుకుని ఇప్పుడు యేసు దగ్గరికి ఆ కొడుకుని తీసుకుని వచ్చాడు. ప్రభువా, ఇదిగో నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలనైనా ఏదైనా అయితే ఇదిగో నా బిడ్డను బాగు చేయండి అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఆ కుర్రోడు నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఆ కుర్రోళ్ళలో ఉన్నటువంటి దురాత్మను ఏం చేశారు తెలుసా? గద్దించారు. ఈమెను విడిచి పో అన్నాడు. వెంటనే ఆ కుర్రోడు కింద పడి గిలగిల్లాడి కొట్టుకుని ఏం పొందాడు తెలుసా? స్వస్థత పొందాడు. అతనిలో ఉన్న దురాత్మ విడిచిపోయింది. వెంటనే స్వస్థ సిద్ధుడై తండ్రితో సంతోషంగా ఆ కొడుకు ఇంటికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు శిష్యులు అందరూ యేసయ్య ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వెంటనే ఏం చేశారు తెలుసా? శిష్యులందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మేము ఎందుకు ఈ పని చేయలేకపోయాం? మేము గద్దిస్తే ఎందుకు అపవాది వెళ్ళలేదు? మేము ప్రార్థన చేస్తే ఎందుకు ఆడు బాగుపడలేదు అని ఏకాంతంగా యేసయ్యను అడిగారట. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తాను. యేసయ్యను అడిగారట. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనానో ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని ప్రభు వారితో చెప్పాడట. దేవునికి స్తోత్రం.
అంటే ఏ ప్రార్థన లేదు వాళ్ళలో, ఉపవాస ప్రార్థన లేదు. చాలామంది ఉపవాసం అనేటప్పటికి భయపడిపోతారు. గ్యాస్ వచ్చేస్తుందని ఒకడు, గ్యాస్ నొప్పి వచ్చేద్దని ఒకడు, అయ్యి బాబాయ్ నేను ప్రాణం దడొచ్చేస్తుందని ఒకడు, రకరకాలుగా ఉపవాసానికి ఏం పడతారు తెలుసా? భయపడిపోతారు. కానీ ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలంటే, మేలు చేత మనము తృప్తిపరచబడాలంటే ఏ ప్రార్థన మనకు అవసరమో తెలుసా? ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప ఇటువంటి కార్యాలు జరుగుట అసాధ్యమని ప్రభు చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నినివే పట్టణస్థులు ఎంచుకున్న ప్రార్థన, ఏ ప్రార్థన ఎంచుకున్నారో? ఉపవాస ప్రార్థన ఎంచుకున్నారు. ఎలాంటి ఉపవాస ప్రార్థన? కఠిన ఉపవాస ప్రార్థన. నీళ్ళు కూడా పుచ్చుకోవడానికి వెళ్ళలేదు. గడ్డి మేత గేదెలకి, ఎద్దులకి, ఆవులకి, పశువులకి ఏమేయడానికి వెళ్ళలేదు, మేత వేయడానికి వెళ్ళేదో, నీళ్ళు పెట్టడానికి వెళ్ళేదో, చంటి బిడ్డకు పాలు ఇవ్వడానికి వెళ్ళలేదు. అందరూ రండి ఉపవాసం ఉండి ఏం చేద్దాం, ప్రార్థన చేద్దామని వాళ్ళందరూ తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం నినివే పట్టణం మీద కీడు లేకుండా దేవుడు కాపాడాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఎందుకు ఇంతగా ప్రార్థన కోసం నేను తెలియజేస్తున్నానంటే, వాళ్ళ ప్రార్థన అంత శక్తివంతమైంది. ఆ ప్రార్థన దేవునికి ఏం కలిగించింది తెలుసా? పశ్చాత్తాపం కలిగించింది. వాళ్ళలో మార్పును చూసిన దేవుడు, వాళ్ళలో మంచి పనిని చూసిన దేవుడు వెంటనే ఆ చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు. మరి యోనా అక్కడ ప్రకటన చేసేసి ఊరు ఎలపలకి వెళ్ళి కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ప్రజలు ఈ 40 రోజుల్లో నాశనం చేస్తానన్నాడు కదా దేవుడని రోజులు లెక్కెట్టుకుంటా కూర్చున్నాడట. 30 రోజులైంది, ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో ఈ పట్టణం ఏమైపోబోతుంది? కాల్చేస్తాడంటవా కాల్చడంటవా అని చూస్తున్నాడట. కానీ ఈ 30 రోజుల్లో, మరి ప్రకటన చేసి వచ్చిన 30 రోజుల్లో నినివే పట్టణస్తుల్లో, ప్రజల్లో ఏం మార్పు వచ్చిందో యోనాకేమీ తెలియదు. ఎందుకంటే మళ్ళా ఊరిలోకి రాలేదు, చెప్పేశాడు ఊరు ఎలపలకి వెళ్ళిపోయి. ఎందుకంటే ఊరిలో ఉంటే ఆ ఉగ్రతకు గురవ్వాలమని ఊరు ఎలపలకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద మకాం పెట్టాడు. అక్కడ కూర్చుని రోజులు లెక్కెడుతున్నాడు. ఇతనికి ఎలాగైనా కనువిప్పు కలిగజేయాలి దేవుడు అనుకునంట. యోనా ఉన్న చెట్టు దగ్గర ఒక నైటే సొరపాదు మొలిపించాడంట దేవుడు. సొరపాదు అంటే మనం దాన్ని సొరకాయలు అనం, కానీ ఆనపకాయలు అంటాం మన ఏరియాలో. కొన్ని ఏరియాల్లో దాన్ని సొరకాయలు అంటారు. ఆనపకాయ అన్నమాట. ఇంతకి ఆనపాదు మొలిచింది. ఆనపాదు దట్టంగా గూడు కింద అల్లేసింది. యోనా కూర్చున్న స్థలంలో ఎండ తలక్కుండగా ఏసీలో ఉన్నట్టుందంట 2 రోజులు. 3వ రోజున ఏం జరిగిందో తెలుసా? ఓ పచ్చటి పురుగులు వచ్చి ఆ పచ్చని ఆకులన్నిటినీ తినేసేయట. అప్పుడు వరకు ఆ నీడని చల్లగా నెమ్మదిని ఉందాడేమో, ఇప్పుడు ఎండ డైరెక్ట్గా సురుమని తలిగిందట. ఏంటి దేవుడా, ఏంటి ఇంత రానే నీకు ఇంత కోపమా? నేను చక్కగా నీడ కింద ఉండడం నీకు ఇష్టం కదా, ఇలా చేసేవేంటని చెప్పి దేవుని మీద తిరగబడ్డాడట. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడట, యోనా నువ్వేమన్నా పాదును పాతవా, మొక్క నాటవా, పాదును పెంచవా? ఏమి చేయలేదే. ఏమంటున్నాడు చూడండి. నువ్వు కోపగించడం న్యాయమా? యోనా నీవు కష్టపడలేదు, పెంచలేదు. ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి మరుసటి రోజునే వాడిపోయిన ఈ సొర చెట్టును చూచి నీవు ఇంత దిగులు పడిపోతున్నావే. ఎంత అంటే చూడండి, 1,20,000 కంటే ఎక్కువ మంది కుడియారములు ఎరగనటువంటి నా ప్రజలు, నేను వాళ్ళ గురించి ఇసారపడొద్దా? వాళ్ళ గురించి నేను బాధపడొద్దా? అంటే 40 రోజులు లెక్కెట్టకుండా కూర్చున్న వాడికి అవగాహన కలిగించాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సన్నిధానములో
ఒక ఉగ్రత మన మీదకి రాబోతుంది, శోధన రాబోతుంది. ఇదిగో ఒక కళ వస్తుంది, ఒక దర్శనం వస్తుంది. దేవుడు అది చూపించకుండా మనకు చేయడు. కాబట్టి వెంటనే మనం మేలుకొల్పబడి ఉన్న పానంగా మోకాళ్ళొంచి ప్రభు దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆ కీడు నుంచి ఏం చేయబడతాం తెలుసా? తప్పించబడతాం. నువ్వు అది చూపించినా కానీ, ఆ కళ వచ్చినా కానీ, ఆ దర్శనం వచ్చినా కానీ, ఎవరొకరు నీకు చెప్పినా కానీ నువ్వు లెక్క చేయకుండా ఉంటే ఆ కీడులో నువ్వే పడతావు. అందుకని దేవుడు చెప్పకుండా ఏ పని చేయడం, చెప్పకుండా ఆయన ఏ పని చేయడు. కాబట్టి నినివే పట్టణానికి చెప్పాడు. వెంటనే ఆ ప్రజలు ఏమయ్యారు తెలుసా? పురుకొల్పబడ్డారు, మార్పు చెందారు, దేవుని తట్టు తిరిగారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, కీడు నుంచి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం ప్రజలకు ఏమన్నా దేవుడు తెలియజేశాడా? ఒక లోతు కుటుంబాన్ని ఒకటి వెళ్ళి బయటికి తీసుకురండి అన్నాడు అంతే, దూతల్ని. వాళ్ళు బయటకు వచ్చారు, కానీ లోతు భార్య వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఎదురు ఎలాగ అవ్వబోతుందంట అని చెప్తే ఎవరైనా నమ్మరా? వెంటనే ఆ పట్టణం దేవుని అగ్ని గంధకముల చేత ఏం చేయబడ్డా తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడ్డది. కానీ నినివే పట్టణం దేవుని ఉగ్రత నుంచి రక్షించబడ్డది. దానికి కారణం ఒకటే, వాళ్ళలో వచ్చిన మార్పు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు, గోనె బట్ట ధరించారు, వారు చెడు పనులన్నీ మానేసుకున్నారు, మారు మనసు పొందారు. కాబట్టి దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు. కాబట్టి ఈ రాత్రి నీ విషయంలో, నా విషయంలో ఏదైనా మనం ఇంకా శోధించబడే వారి స్థితిలో ఉంటే, ఆ శోధన నుంచి విడుదల పొందాలంటే, కీడు నుంచి మనం తప్పించబడాలంటే, నినివే ప్రజలు ఎంచుకున్న ఉపవాస ప్రార్థన మనం ఎంచుకోగలిగితే, వాళ్ళు మారు మనసు పొందినట్లుగా మనం మారు మనసు పొందగలిగితే, వారు విడిచినటువంటి చెడు పనులన్నీ మానివేసినట్లుగా మానివేయగలిగితే, అక్రమ క్రియలను మానివేయగలిగితే, మోసం, దగ, అన్యాయాలు మనం మానివేయగలిగితే, నినివే పట్టణస్థులను దేవుడు దీవించినట్లుగా, వారిని కాపాడినట్లుగా నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ఎవరో తెలుసా? సమర్థుడైన దేవుడు. ఇంకా వాళ్ళకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. మత్తయి సువార్త 12:41 చదవండి. 41 12:41 నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందితిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమువారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఏమండి, నినివే వారు మనకు తెలుసా? నినివే అంటే ఇప్పుడు ఇరాను, ఇరాకు, ఆ ఏరియా, ఆ దేశం. ఇప్పుడు వాళ్ళు మనకు తెలుసా? పోనీ మనం వాళ్ళకి తెలుసా? ఏం జరగబోతుంది చూడండి. ఆ నినివే వారు విమర్శ సమయమున ఈ తరము వారి ఎదుట నిలవబడి నేరస్థాపన చేస్తారట. ఎందుకని? యోనా ఎన్ని రోజులు ప్రసంగం చేశాడు ఆ ఊర్లో? అమ్మా, యోనా ఎన్ని రోజులు ప్రసంగం చేశాడు? ఒక్కరోజు. ఒకే ఒక్క ప్రసంగం, ఒక్క మాట చెప్పేశాడు, అయిపోయింది నా పని అనుకున్నాడు, ఊరు వెలుపలికి వెళ్ళిపోయి కూర్చున్నాడు అంతే. ఒక్క ప్రసంగానికి, యోనా ప్రసంగానికి ఆ నినివే వారు ఏం పొందారట? మారు మనసు పొందారట. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే అప్పటి వరకు వాళ్ళు చేసే పనులన్నీ మానేసుకున్నారు, వ్యర్థమైన బ్రతకడం మానేశారు, మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టారు, చెడు పనులు మానేశారు, దుర్మార్గపు క్రియలు, అక్రమ క్రియలు విడిచిపెట్టేశారు.
దేవుని యందు భక్తి కలిగి ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. యోనా ఒక్క ప్రసంగానికి మారినందుకు వాళ్ళంట విమర్శ సమయమున దేవుని సింహాసనం ఎదుట దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సింహాసనం ముందు మనం నిలబడినప్పుడంట, అండి ఇదిగో మేము యోనా చెప్పగా ఒక్కసారి చెప్పగానే మేము బ్రతుకు మార్చుకున్నాం, జీవితాన్ని మార్చుకున్నాం, నీ సన్నిధిలో భక్తిగా బ్రతుకాం. ఇదిగో వీళ్ళే ఎన్నిసార్లు చెప్పారో తెలుసా? ఆయన వీళ్ళు అసలే వినేవాళ్ళు కాదు, లోబడేవాళ్ళు కాదు. వీళ్ళు ఫలానానంట. మన అవిధేయత అంతా మన ఎదుటికుండగా వాళ్ళు మన మీద ఏం మోపుతారట? నేరాలు మోపుతారట. అక్కడ స్పష్టంగా వాక్యంలో రాయబడ్డది, నేరస్థాపన చేస్తారని. ఎందుకో తెలుసా? ఒక్కరోజు ఒక్క మాటకే వాళ్ళు ఏమయ్యారు తెలుసా? మారు మనసు పొందారు. చూడండి, ఈరోజు ఒక సామెత ఉంటుంది, మనిషికి ఒక మాట గొడ్డికి ఒక దెబ్బని. గేదెల కంటే ఒకే దెబ్బ కర్రించుకుని కట్టమని కొడితే మనం అన్నట్టుగా తిరుగుతుందట. మనిషికి ఒకే ఒక మాటకేమో వాళ్ళ మనుషుడు కట్టుబడాలా, కానీ మనుషుడు మాటకేమవట్లేదు తెలుసా? కట్టుబట్టలేదు. ఆలోచన చేయండి, ఒకే ఒక మాటకి, ఒకే ఒక రోజు మాటకి నినివే పట్టణస్తులు అందరూ కూడా మారు మనసు పొందేశారు. అందుకని ఆ పట్టణానికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటి తెలుసా? ఈ మిగిలిన పట్టణస్తులందరూ దేవుని సింహాసనం ఎదుట ఇలా దోషులుగా నిలబడ్డప్పుడు వాళ్ళు మన మీద ఏం మోపుతారట? నేరాలు మోపుతారట. ఆ ఆధిక్యత దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని నువ్వెన్ని సార్లు గద్దించబడుతున్నావో, ఎన్నిసార్లు దేవుని గద్దింపు నీకు వస్తుందో, నువ్వు లోబడినటువంటి బిడ్డగా, లోబడినటువంటి వ్యక్తిగా ఒకవేళ జీవిస్తుంటే జాగ్రత్త సుమా. లోబడిన వాళ్ళని ప్రజలకేమనుంది? శ్రమ. ఎవరికి శ్రమ? లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ, మాటకు లోబడిన వారికి శ్రమ. ఈరోజు నువ్వు నేను ఏమవ్వాలి తెలుసా? దేవునికి లోబడాలా. అప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడదాం. దేవునికి లోబడదాం, దేవుని మాటకి లోబడదాం, దేవుని చిత్తానికి లోబడదాం, దేవుని చిత్తానుసారంగా మనం నడిచిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికిచ్చునుగాక. ఆయన కృపతో మనలను ఆవరింపచేయునుగాక. ఆయన కృప చేత మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప తండ్రి. ఏ యోగ్యత లేని వారము, అర్హత లేని వారము, ఎన్నిక లేని వాళ్ళము, ఎట్టువారు మట్టివారము తండ్రి. కేవలము నీ కృప చేతనే కాపాడబడుతున్నాం. ఇదిగో కీడు నుంచి తప్పించబడాలంటే, విపత్తు నుంచి తప్పించబడాలంటే, ఉపద్రవము నుంచి మేము తప్పించబడాలంటే, నినివే పట్టణస్తుల్లాగా మేము మా కుటుంబం అంతా ఏకమై, సంఘం అంతా ఏకమై, గ్రామం అంతా ఏకమై ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, మారు మనసు పొందగలిగితే, పాపము విడిచిపెట్టగలిగితే, అతిక్రమాన్ని వదిలేయగలిగితే, అక్రమ క్రియలు వదిలేయగలిగితే, దుర్మార్గపు పనులు వదలగలిగితే, చెడు పనులు మానివేయగలిగితే, నువ్వు మళ్ళా కనికరము చూపే దేవుడు అని, అలాగ నినివే పట్టణం మీద కనికరము చూపావని, వాళ్ళు మార్పును చూచావని, వాళ్ళు మారు మనసు పొందారని, దాని ద్వారా కీడు నుంచి వాళ్ళు తప్పించబడ్డారని ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నిజమే, ఒక ఆదర్శంగా నినివే పట్టణస్తులు మాకు చూపిస్తున్నావు. వాళ్ళు మార్పు చెందారు, వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళు నాయన నీ ద్వారా కనికరించబడ్డారు. అలాంటి కృప మాకును మీరు దయచేయండి. మా కుటుంబ క్షేమము కోసం, మా సంఘ క్షేమము కోసం, మా గ్రామ క్షేమము కోసం మేమందరము కలిసి నీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరులుగా, ఉపవాస ప్రార్థన చేసే ప్రార్థనా యోధులుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, మేలు చేయండి. ఈ రాత్రి యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు, వాళ్ళందరినీ మీరు బలపరచండి అయ్యా. లేదన్నా శోధనలో ఉంటే, కీడులో ఉంటే, ఏదన్నా అపద్రవములో వాళ్ళు ఉంటే
నినివే పట్టణస్థులు ఆ ఉపద్రవాల నుంచి, కీడు నుంచి తప్పించబడ్డారో అలాగు బిడ్డలు కూడా ప్రార్థన చేసి విడుదల పొందే కృప అట్టి వారికి దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచునైనా. ప్రతి బిడ్డ కూడా అయ్యో నేను శాపములు ఉన్నాను, ఇక నా బ్రతుకు ఇంకెంత అనుకున్నాను. కాదు, నినివే పట్టణస్థులు కూడా శాపములు ఉన్నప్పుడు వాళ్ళు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయగా దేవుడు కనికరించి వాళ్ళని దీవించాడు. నన్ను కూడా అలాగ చేస్తాడు, నా కుటుంబాన్ని అలా దీవిస్తాడు. నా కుటుంబం శాపంతో ఉంది ప్రస్తుతం, ఆ శాపము నుంచి నా కుటుంబాన్ని దేవుడు విడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వారై ప్రతి ఒక్కరు నినివే ప్రజల వలె నీ తట్టు తిరిగినట్లు కృప దయచేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దీవెనలతో నింపండి. ఎవరు అవస్థ వచ్చారో, ఎవరు ఏరికలు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, బాధల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో విడుదల మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రామం అంతటి చుట్టూ నీ అగ్ని జ్వాల కంచివేయండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచివేయండి. శోధకులను దూరపరచండి. దురాత్మంధకార శక్తులను యేసు నామములో మీరు బంధించండి, లయపరచండి ప్రభువా. పారదురాలని తండ్రి మేలు చేత ఈ ప్రాంతాన్ని తృప్తిపరచండి, కృపతో నింపండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం మా హృదయాల్లో భద్రం చేసుకుని నినివే పట్టణస్థుల వలె మేమును మారు మనసు పొంది, మేమును పశ్చాత్తాపడి, మా అతిక్రమాలు ఒప్పుకొని, మా దోషాలు విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థించి మేలు పొందే కృప మా అందరకు మీరు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ దేవునితో మమ్మల్ని నింపండి. యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.